ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్-19 వైరస్ తాజాగా 19 మందికి పాజిటివ్ ఉండగా అందులో 4 మృతి చెందారు. ఆ మృతి చెందిన వారిలో కాకినాడ జిల్లా వాస్తవ్యులు 3 అయితే గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఒక్కరుగా ఉన్నారైతే మొత్తానికి వెళ్ళిపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి మళ్ళీ తిరిగి వచ్చిందైతే ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో 300 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయైతే రాజస్థాన్, ముంబై జంట నగరాల్లో కోవిడ్ విపరీతంగా విజృంభిస్తుంది. ఈ విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 19 మందికి కోవిడ్ పాజిటివ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపైన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, అయితే మరి తిరిగి కర్ఫ్యూ నిర్వహిస్తారా, మళ్ళీ తిరిగి లాక్డౌన్ వస్తుందనే భయం సామాన్య జనాల్లో ఇప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. తాజాగా అయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన వారిలో 3 కోవిడ్తో మరణించారు. అయితే అదే రీతిగా గుంటూరు జిల్లాలో 1. అయితే కోవిడ్ విజృంభిస్తున్న వేళ కోవిడ్ పేషెంట్లకి ఏ తరమైన చికిత్స అందించారు, అయితే వీళ్ళకి ఆక్సిజన్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే ఈ 4 మృతి చెందారని కొంతమంది వాపోతున్నారు. అయితే కాకినాడ జిల్లాలో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల, అంటే వెంటిలేటర్లు, ఈపీజీ, ఇతర చికిత్స అవసర నిమిత్తమైన వస్తువులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వ్యక్తులు కోవిడ్తో మరణించారని చెప్తున్నారు. అయితే ఒకవేళ కోవిడ్ వస్తే దాదాపు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. అయితే ఈ క్రమంలో 14 రోజుల తర్వాత కోవిడ్ కొద్దిగా నశించిపోతుంది. ఈ నశించిపోయే క్రమంలో సరైన టాబ్లెట్స్ కానీ సరైన ఆహారం తీసుకుంటే అది ముందుగానే వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ విధమైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ ఆఘాతం జరిగిందని అక్కడి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కోవిడ్-19 అనే మహమ్మారి తిరిగి భారతదేశాన్ని ఆక్రమిస్తుంది. విపరీతంగా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో అధికారుల్లో, ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. అయితే మళ్ళీ తిరిగి కోవిడ్ ఇదే రీతిగా విజృంభిస్తే దాదాపు మరణాలు లెక్కలేని రీతిగా పడిపోతారు జనాలు, అంటే పిట్టలు రాలినట్టుగా రాలి మరణిస్తారని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే కోవిడ్-19 అనేది 2019లో వచ్చిన కోవిడ్-19 కంటే ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చే కోవిడ్-19 చాలా పవర్ఫుల్గా మాట్లాడుకుంటున్నారు. అయితే దాదాపు జనాలు ఐసోలేట్గా ఉండాలి, ఇమ్యూనిటీ ఫుడ్ని తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి, శానిటైజర్, మాస్కులు ముందుగానే వాడాలని సూచిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో, అంటే వాతావరణం కూడా చల్లగా ఉండడం వల్ల అయితే కోవిడ్ విజృంభించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అయితే రద్దీ ప్రాంతాల్లో కానీ స్థానికంగా పనిచేసే స్థలాల్లో కానీ మాస్కును మరియు శానిటైజర్ని వాడండి, ఇతరులకు ఒక 1 మీటర్ దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఎట్టకేలకు మరి తెలంగాణలో ఎన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి అనేటి ఇంకా లెక్కలోకి రాలేదు. ఇప్పుడు దాదాపుగా 19 కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 4 మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మరి తెలంగాణలోకి కోవిడ్ విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఇప్పటికే చూసుకుంటే రాజస్థాన్, ముంబై, కోల్కతా, మరి ఢిల్లీలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే కోవిడ్ విపరీతంగా విజృంభిస్తుంది. దీనికి సంబంధించి 390 మందికి ఇప్పుడు పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా నిర్ధారణలోకి వచ్చింది. అయితే మరి కోవిడ్ ఇదే విధంగా విజృంభిస్తే గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. జనాలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి, మాస్కులు తప్పనిసరిగా ధరించండి అని ముందుగానే వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.